ఎన్డీఏ తరఫున తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి ఉమ్మడి కార్యాచరణతో రంగంలో దిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా సీట్లు సర్దుబాటు చేసుకొని పోటీలోకి దిగుతూ ఉన్నాం. ఒక రాక్షస పాలన అంతం చేయడం కోసం అవినీతి అక్రమాల కేంద్ర బిందువుగా మారిన జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాన్ని తొలగించి ఒక నూతన సాంప్రదాయాలతో కూడుకున్న మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని దానికి అందరూ సన్నద్ధమై ఒక్క మాట మీద కార్యాచరణతో వెళ్ళటం కోసం ఇవాళ ముందుకు వస్తూ ఉన్నాం. పొత్తులో భాగంగా రాజమహేంద్రవరం రూరల్లో నేను పోటీ చేస్తూ ఉన్నాను. అలాగే పార్లమెంటుకి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఒక గుర్తు కమలం, ఒక గుర్తు సైకిల్. మిత్రపక్షంగా జనసేన కూడా సీట్ల సర్దుబాటులో నిడదవోలులో సీటు తీసుకున్నారు. అట్లాగే పక్కన రాజానగరంలో కూడా జనసేన పోటీ చేస్తూ ఉంది. ఈ మూడింటిని కూడా రాజమండ్రి సిటీలో కూడా తెలుగుదేశం, అదేవిధంగా కమలం గుర్తున్నాయి. ఈ మొత్తం ప్రాంతం తూర్పుగోదావరి జిల్లాలో అన్ని సీట్లు గెలిచే లక్ష్యంలో కలిసి ప్రయాణం చేయాలనే నిర్ణయంలో వచ్చాం. ఇక్కడ ముందుగా మీకు పరిచయం చేస్తూ ఉన్నాం. జనసేన పార్టీ తరఫున చిన్నారావు గారు మండల పార్టీ అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు. అలాగే ఆకుల శ్రీధర్ గారు కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి బంధాల్లో ముందుకు తీసుకువెళ్ళాలనే ఏకైక లక్ష్యంలో మూడు పార్టీలు కూడా కృషి చేస్తూ ఉన్నాయి. ఒక అరాచకవాది ఆటవిక విధానాలతో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశారు. అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, సంక్షేమ ముసుగులో దోపిడీ జరిగింది. ఈ అవినీతి అక్రమాల మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా మనం గమనంలోకి తీసుకుందాం. కేంద్రంలో తిరిగి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందన్న నమ్మకంలో ఉన్నాం. ఎన్డీఏ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి చేసుకోవడం, రాష్ట్రంలో ప్రతిబంధాలు నడపడం, నిరుద్యోగాన్ని తొలగించుకోవడం, పరిశ్రమలు స్థాపించుకునేలాగా మన కార్యాచరణ ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాం. రాజమహేంద్రవరం రూరల్లో చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మురుగునీటి పారుదల వ్యవస్థ భారీగా చేయాల్సిన అవసరం ఉంది. పురంధేశ్వరి గారి సహకారంతో రాజమహేంద్రవరం నగరం చుట్టుపక్కల నుంచి వచ్చే మురుగంతా కూడా గోదావరిలో కలిసి అది మంచినీటి పైపుల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది కనుక దాన్ని తొలగించడం కోసం భారీ ప్రాజెక్టు ఒకటి చేపట్టాలి. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఇవాళ జగనన్న కాలనీ పేరుతో దగా చేశారు. భూములు కొనటంలో కమిషన్ కొట్టేశారు. ఎక్కడ కూడా పట్టాలు ఇవ్వలేదు. నాలుగు తీసుకోవడానికి పనికిరాని కాగితాలు ఇచ్చారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. భూముల కొనుగోలులో వేలాది కోట్ల రూపాయలు దోచేసుకున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అధికారులు కలిపి. ఇవాళ దాన్ని మార్చి మొత్తం హౌసింగ్ కట్టే ఇవ్వాలనేది ఒక నిర్ణయం. అలాగే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, అది 1వ తారీఖు నుంచే ఇచ్చేలాగాను, ఇంటింటికి తిరిగి ఇచ్చేలాగా కార్యాచరణ. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు దొంగాట ఆడుతూ ఉన్నారు. వాలంటీర్లను పెట్టి పార్టీ ప్రచారం చేసుకోవడం, ప్రజల సొమ్ముతో, ప్రజల ఖర్చుతో వాలంటీర్ వ్యవస్థను పెట్టి పార్టీ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ తప్పుడు ప్రచారం చేయడం కోసం, గోబెల్స్ ప్రచారం చేయడం కోసం ముందుకెళ్తూ ఉన్నారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. ఒకటే చెబుతున్నాం, 31వ తారీఖున పెన్షన్లు డ్రా చేసుకోవచ్చు. 1వ తారీఖు సెలవు అయితే 31వ తారీఖు ఎందుకు డబ్బు డ్రా చేయాల? ఇవాళ 3వ తారీఖు, 4వ తారీఖు, 4వ తారీఖు కూడా డబ్బు డ్రాలు కాల. ఇంకా చాలా బ్యాంకుల నుంచి డబ్బు రాలేదు, ఖాతాల్లో డబ్బు లేదంటున్నారు. ఇతని అసమర్థ పరిపాలనకు నిదర్శనం. 7,000 కోట్ల రూపాయలు డ్రా చేసి కాంట్రాక్టులకి కమిషన్లు కొట్టి బిల్లులు చెల్లించిన వాళ్ళు పెన్షనర్లకి ఒకరోజు ముందుగానే డబ్బు ఉంచాలన్న ఇంగిత జ్ఞానం ఈ ముఖ్యమంత్రికి లేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఎక్కడో ఒక పొమ్మేసి వృద్ధులకి ఎవరు వద్దన్నారు, ఇంటింటికి తిరిగి ఇవ్వమన్నాం. సచివాలయ సిబ్బంది ఎందుకు? 12 మంది 16 మంది సచివాలయాల్లో ఉన్నారు. గతంలో ఇవ్వలేదా? 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు కల్లా ఇవ్వలేదా పెన్షన్లు? ఇవాళ ఏదో తానే ఉద్దబో చేస్తున్నట్టుగా ఒక ఫోజు కొట్టి దానివల్ల ఎవరో నష్టపోయారని ఒక భ్రమ కల్పిస్తూ ఉన్నాడు. మేము చెబుతున్నాం, 1వ తారీఖే పెంచిన పెన్షన్ పథకం అమలు చేసి వాళ్ళని రక్షిస్తామని చెప్తా ఉన్నాం. ధ్యేయం ఒకటి, మేనిఫెస్టోలో ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేస్తాం. 3 గ్యాస్ బండలు ఇచ్చే కార్యక్రమం కానీ, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ, లేక శుద్ధి చేసిన గోదావరి నీరు ఇంటింటికి ఇచ్చే కార్యక్రమం కానీ మేము అమలు చేస్తాం. టిట్కో ఇళ్లే కడతాం, సైటు కాకుండా ఇళ్లే నిర్మించేస్తామనేది తెలుగుదేశం పార్టీ, జనసేన యొక్క మేనిఫెస్టోలో ఉంది. అలాగే కేంద్రం మోడీ గారు ప్రకటించిన విధానాల్లో మోడీ గారి యొక్క హౌసింగ్ స్కీమ్లోనే ఇళ్ళు భారీగా కట్టి ఇవ్వడానికి కూడా మనం నిర్ణయం తీసుకున్నామని సవినయంగా మనవి చేస్తున్నాం. ఇవాళ కుట్రల కుతంత్రాలతో తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రం నష్టపోద్ది.
ఒక్కసారి అన్నాడు. దగాపడ్డారు, అన్ని వర్గాల ప్రజలు దగాపడ్డారు. మహిళల దగ్గర నుంచి, దళిత వర్గాల దగ్గర నుంచి, బలహీన వర్గాల దగ్గర నుంచి అన్ని స్కీములు దగా చేశారు. చేతి వృత్తులు సర్వనాశనం అయిపోయినాయి. పన్నుల భారం పెరిగిపోయింది. ఇంటి పన్ను, చెత్త పన్ను భారీగా పెంచాడు. మరోవైపు ఏమో కరెంటు రేట్లు పెంచాడు. మళ్ళీ ఇవాళ బాధాడు. ట్రూప్ ఛార్జీలు మళ్ళీ బిల్లులో వేస్తూ ఉన్నాడు. సకాలంలో పన్ను చెల్లిస్తే 5% రాయితీ అని 10% పెంచి వాళ్ళ బిల్లులు కట్టమని ప్రతి వాళ్ళని కూడా బాధిస్తూ ఉన్నారు. ఇలాంటి దౌర్భాగ్య ప్రభుత్వం మనకు అక్కర్లేదు. మన బిడ్డలు వలసపోతూ ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు వలసపోయే దౌర్భాగ్య స్థితి తెచ్చాడు. ఒక పరిశ్రమ లేదు, పరిశ్రమలన్నీ పారిపోయినాయి. లంచాల కోసం ఆయన పెట్టిన ఇబ్బందుల వల్ల పరిశ్రమలన్నీ తరలిపోయినాయి. తెలుగుదేశం హయాంలో 13 లక్షల కోట్ల రూపాయలకు అగ్రిమెంట్ అయ్యి దాదాపుగా 5 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. దాని పర్యవసానంగా 5.5 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చాడా? కేవలం వాలంటీర్ వ్యవస్థ ఇచ్చాను ఉద్యోగాలు అంటాడు. నీ కార్యకర్తలకు వాలంటీర్ పోస్టులు ఇచ్చుకున్నావు. మేము కూడా చెబుతున్నాం వాలంటీర్లకు కూడా, అయ్యా మీరు సర్వీస్ చేస్తానంటే సంతోషం, కానీ రాజకీయ పక్షాన బాధ్యత తీసుకొని పార్టీ ప్రచారానికి ముందుకు వస్తే మాత్రం ఒప్పుకునేది లేదు. ప్రజల సొమ్ముతో మీకు జీతాలు ఇస్తున్నాం. ఈరోజు అన్నిటి మీద జగన్మోహన్ ఈయన జేబులో డబ్బు ఇచ్చినట్టు. ఈ పాస్ పుస్తకాలు ఏంటండి? వీడి సుందరమకారం చూడాలా మనం? ఏమండి ఈయన సుందరమకారం? ఈ పుస్తకం శాశ్వతమైన పుస్తకం. శాశ్వతమైన పుస్తకం మీద ప్రభుత్వం ముద్ర ఉండాలి. ఈయన ముఖారం ఏంటి? జనం తిట్టుకుంటా ఉన్నారు. ఇవాళ పేజీలో ఈయన బొమ్మే. ఇదిగో ఈయన సొమ్మేస్తున్నాడు. కేంద్రం ఇస్తుంది. కేంద్రం ఇచ్చే నిధులతో పెట్టేదానికి ఈయన బొమ్మలు. కోడిగుడ్డు మీద, లంగోటా మీద కూడా ఈయన బొమ్మలు. పిల్లలకి ఇచ్చే ఆట వస్తువుల మీద లంగోటా కూడా ఆయన బొమ్మలే. పిల్లలకి ఇచ్చే ఆహారం మీద కేంద్ర సబ్సిడీ ఈయన బొమ్మ. అటుకులు, పిల్లలకి ఇచ్చే అటుకుల మీద. ఏమండి ఈ ప్రచార పిచ్చి, తొక్కలకు పిచ్చి కంటే మించిపోయేది. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ ప్రతిదీ రికార్డులు ఏది చూసినా ఇగో కాలనీలే లేవు, కట్టిందే లేదు. జగనన్న కాలనీలు ఈ బొమ్మ. పట్టా మీద బొమ్మ. గ్రామ వార్డు సచివాలయాలు ఇచ్చే సర్టిఫికెట్ల మీద వీడి బొమ్మ ఎందుకండి? ఈయన శాశ్వత 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాడా? ప్రభుత్వ రికార్డుల్లో కేవలం ప్రభుత్వ రాజముద్ర ఉంటుంది, కేంద్రమైన రాష్ట్రమైన. ఈ పిచ్చ పరాకాష్ఠకు చేరి ఈ తొగ్గులక్కని తీసుకెళ్ళి ఎర్రగడ్డ సెంట్రల్ జైల్లో కాదు, ఎర్రగడ్డ హాస్పిటల్లో పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఏంటండి ఇది? నీ ఇంటి ముద్ర మీద ఆయన బొమ్మ, నీ రికార్డులో ఆయన బొమ్మ, కాలేజీ నుంచి సర్టిఫికేట్ మీద ఆయన బొమ్మ, డిగ్రీ సర్టిఫికేట్ మీద ఈయన బొమ్మ. రంగుల పిచ్చ పరాకాశం. ఇవాళ రంగులు వేశారు. ఇవాళ రంగులన్నీ చెరిపేయాలి. ఖర్చు ఎవడిస్తాడు? సాక్షి పేపర్ ఇస్తుందా? సాక్షి టీవీ ఇస్తుందా? లేక జగన్మోహన్ రెడ్డి ఖాతాలోంచి ఇస్తాడా? ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసి ప్రచార ఆర్భాటానికి ఖర్చు చేసి ఇవాళ ప్రజల నేత సడకోపం పెట్టి నీ ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పాలి. ఇదంతా మేము అంటాం కదా, మీరే చూస్తున్నారు. ఇదివరకు ఎప్పుడైనా ఉందా? ఇది కేంద్రం నిధులు ఇస్తుంది, రాష్ట్ర నిధులు ఇస్తారు. మోడీ గారి బొమ్మలు ఉన్నాయి అక్కడ. అంటే ఎలా ఉందంటే కోడిగుడ్డు మీద బొమ్మ. ఏంటో ఈ పిచ్చాడికి, ఈ పిచ్చి ముండాకుడికి కోడిగుడ్డు మీద వాడి బొమ్మ ఏంటండి? పిల్లలకి ఇచ్చే కోడిగుడ్డు మీద వాడు ఇయడానికి మంచిగా ఎలా మాట్లాడాలి? ఇలాంటి దుర్మార్గ ముఖ్యమంత్రి గురించి, పిల్లలతో రాజకీయం చేసేవాడి గురించి. ఆటలు లేవు, పాటలు లేవు రాష్ట్రంలో. అన్నీ పోయాయి. సాంస్కృతిక సంపద పోయింది. మాతృభాష మమకారం లేకుండా చేశాడు. ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వం పోవాలనే మేమందరం కలిసాము. కలిసి పోరాటం చేస్తాము, విజయం సాధిస్తాము, అభివృద్ధి సాధిస్తాము. రాజమహేంద్ర రూరల్ని రోల్ మోడల్గా తయారు చేస్తాము. ఒట్టి మాటలు కాదు, గట్టి మాటలు తలపెడతాము. కొంతమంది అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం.
అయ్యా దిగిపోయే ప్రభుత్వానికి మద్దతు పలికి అబాస్పాలు కాకండి, మీరు న్యూట్రల్గా ఉండండి. గత చరిత్ర చూశారు, 16 నెలలు జైల్లో ఉండి ఎంతమంది అధికారులు జైలు పాలు చేశాడో చూశారు. మీరు కూడా జైలు పాలు కావాలంటే మద్దతు ఇస్తానే ఉండండి. రేపు ప్రభుత్వం మారాక మీ తెప్పలో భగవంతుడు కూడా పడడు ఇలా చేస్తే. ఎలక్షన్ కమిషన్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, వెంటనే ఈ ఎవరైతే కొమ్ము కాసే తప్పులు కమ్ముడు కాసి ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే అధికారులు, ప్రజాస్వామ్య హక్కులు హరిస్తున్న, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న, తప్పుడు ప్రచారం చేస్తున్న అధికారులందరినీ కూడా వెంటనే ట్రాన్స్ఫర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఇసుక తవ్వుతున్నారు, డెడ్జింగ్ జరుగుతూ ఉంది. డెడ్జింగ్ జరుగుతుందా లేదా మీరంతా తెలిసారు. కలెక్టర్ గారు డెడ్జింగ్ జరగటం లేదని రిపోర్ట్ చేస్తారు. ఆమె ఎంత వైఎస్ఆర్ పార్టీకి ఒత్తాసు పడుతుందో ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు. ఈ రోజుకి బ్రిడ్జిల దగ్గర డెడ్జింగ్ చేస్తూ ఉన్నారు. ఒక పక్క బ్రిడ్జి కుంగిపోయింది అనుకుంటున్నా ఉన్నాం. ఎలా చేస్తారండి? ఎస్జిటి వాళ్ళు టీం వస్తే ఆ కాసేపు పక్కన తుప్పల్లో పెట్టారు మిషన్లంతా. ఇప్పుడు వెళ్దాం పదండి చూద్దాం, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్దాం. ఎక్కడ చూసినా భారీ ఎత్తున డెడ్జింగ్ పెట్టి ఆనకట్టుకు దగ్గరగా, బ్యారేజీకి దగ్గరగా, బ్రిడ్జీలకు దగ్గరగా తవ్వేస్తూ ఉంటే వాటర్ స్కార్వింగ్ ఏర్పడి ప్రమాదాలు వస్తూ ఉన్నాయి. దోపిడీ, భయంకరమైన దోపిడీ. అసలు ఎన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారో తెలియని పరిస్థితి. మద్యం, నాసిరకం మద్యం ముఖ్యమంత్రి గారి ఇలాకాలో తయారు చేసి సప్లై చేస్తే కిడ్నీలు లివర్ పోయి యువకులు చచ్చిపోయే పరిస్థితి వస్తూ ఉంది. యంగ్స్టర్స్ చచ్చిపోతూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గ పరిపాలన అంతం చేయటం కోసమే 3 పార్టీలు కలిసాము. గంజాయి విముక్త ఆంధ్రప్రదేశ్ సాధించడమే మా లక్ష్యం. మత్తు పదార్థాల నుంచి దూరంగా రాష్ట్రాన్ని ఉంచడమే మా లక్ష్యం. పేదలకి, ప్రతి వారికి కూడు గూడు గొడ్డు సమకూర్చడమే మా లక్ష్యం. పేదరిక నిర్మూలనే మా లక్ష్యం. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసి చూపించడమే మా లక్ష్యం. ఆ వైపు ఎన్డీఏ తరఫున తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రయాణం చేస్తుందని సవినయంగా మనవి చేస్తూ